మ్యారేజ్ కంపాటబిలిటీ. మ్యారేజ్ కంపాటబిలిటీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది గుణమేళనం. ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, గ్రహ మైత్రి ఉందా లేదా, తారాబలం ఉందా, అంటే గోదావరి జిల్లా వైపు వెళ్తే తారాబలం కూడా చూస్తారు. ఇంకా ఇద్దరి జాతకాల్లో గ్రహాలు, లగ్నాలు, చంద్ర లగ్నాలు ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తూ ఉంటారు. అయితే మీనాటు నాడీ సిస్టమ్ ప్రకారం జీవా శరీరాన్ని ఉపయోగించి ఒక వ్యక్తి జాతకంలో సప్తమ భావం యొక్క జీవా శరీర భార్య లేక భర్త యొక్క రాశి, లగ్నం, నక్షత్రం ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్నది నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మ్యారేజ్ కంపాటబిలిటీ ఇది ఏ విధంగా స్పౌస్ నక్షత్ర లగ్న తెలుసుకోవచ్చు అని నేను దాదాపు ఒక 100 కపుల్స్ హారోస్కోప్స్ తీసుకుని రీసెర్చ్ చేశాను. దాన్ని గురుగారు ఎన్వి రాజా గారు దాన్ని పబ్లిష్ కూడా చేశారు, మ్యారేజ్ కంపాటబిలిటీ బుక్. అందులో ఉన్న కాన్సెప్ట్ కొన్ని చార్ట్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. ఎవరికైనా కానీ వారి వారి పూర్వజన్మల కర్మానుసారం రుణ సంబంధం వల్ల ఈ జన్మలో సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఇద్దరు వ్యక్తులకి సంబంధం ఉంది, అది దీర్ఘకాలంగా కొనసాగుతుంది అని చెప్పంటే వాళ్ళిద్దరి మధ్య హ్యూజ్ కార్మిక్ బాండ్ ఉన్నట్లే. అయితే ఇది జాతక చక్రంలో ఏ విధంగా చూడాలి అంటే, ఇది జాతక చక్రంలో ఏ విధంగా చూడొచ్చు అంటే లగ్న, పంచమ, నవమ భావాలు. ఎందుకంటే అది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని తెలియజేస్తాయి. ఒకరి జాతకంలో ఉన్న లగ్న, పంచమ, నవమ భావాలు ఇంకొకరి జాతకంలో ఉన్న లగ్న, పంచమ, నవమ భావాలకి బాగా మ్యాచ్ అయ్యి స్ట్రాంగ్ కనెక్షన్స్ వస్తే వాళ్ళిద్దరికీ హ్యూజ్ కార్మిక్ బాండ్ ఉన్నట్లే. అయితే ఇక్కడ వివాహ విషయం కాబట్టి మనం సప్తమ భావాన్ని తీసుకుంటాము. సప్తమ భావం యొక్క జీవా శరీర మనకి స్పౌస్ యొక్క లగ్న, రాశి, నక్షత్రాలని తెలియజేస్తాయి. లగ్న, పంచమ, సప్తమ, నవమ భావాలు ఒకరి జాతకంలో ఉన్న ఈ భావాలు ఇంకొకరి జాతకంలో ఉన్న లగ్న, పంచమ, సప్తమ, నవమ భావాలకి బాగా మ్యాచ్ అయితే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవుతారు అని చూడగానే చార్ట్స్ చెప్పేసేయచ్చు. గురుగారు శ్రీ ఎన్వి రాఘవాచారి గారు తన బుక్ ప్రాక్టికల్ స్టెల్లార్ అస్ట్రాలజీలో చెప్తారు. ఇది ఇద్దరు జాతకాలు చూడగానే వైఫ్ హారోస్కోప్ హస్బెండ్ హారోస్కోప్కి రెప్లికా అని చెప్తారనమాట. ఎందుకంటే అది చూడగానే అర్థమైపోతుంది, జస్ట్ అలా చూడగానే తెలుస్తుంది అని చెప్తారు. అది ఎలాగో ఇప్పుడు అంటే జీవా శరీర కాన్సెప్ట్ని ఉపయోగించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, హస్బెండ్ హారోస్కోప్, లగ్నం వచ్చేసేసి సింహలగ్నం, సప్తమాధిపతి. ఇక్కడ జీవా శరీర ప్లానెట్స్ ఎలా కనుక్కోవాలి అని చెప్పడం ఇప్పుడు పాసిబుల్ కాదండి, ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏదైనా భావాధిపతి, ఇక్కడ మనం వివాహ విషయం చూస్తున్నాం కాబట్టి సప్తమ భావాధిపతి యొక్క నక్షత్రాధిపతి జీవా ప్లానెట్ అంటాము. జీవా గ్రహం యొక్క నక్షత్రాధిపతి శరీర ప్లానెట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ రూల్ ఏంటంటే ఈ జీవా ప్లానెట్ వేరే ప్లానెట్స్తో కలిసి ఉన్నప్పుడు అందులో ఉన్న బలమైన గ్రహం జీవా ప్లానెట్ అవుతుంది. అలాగే శరీర ప్లానెట్ కూడా వేరే ప్లానెట్స్తో కలిసి ఉన్నప్పుడు అందులో ఉన్న బలమైన గ్రహం శరీర ప్లానెట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, హస్బెండ్ హారోస్కోప్, ఇది లగ్నం వచ్చేసేసి సింహలగ్నం, సప్తమాధిపతి శని. శని యొక్క జీవా శరీర ప్లానెట్స్ వచ్చి కుజ అండ్ శుక్ర. ఓకే, ఇక్కడ జీవా ప్లానెట్ కుజ వచ్చేసేసి ధను రాశిలో ఉన్నాడు. శరీర ప్లానెట్ శుక్ర వచ్చేసేసి వృశ్చిక రాశిలో ఉన్నారు. ఓకే, జీవా ప్లానెట్ కుజ ఇన్ ధను రాశి, వృశ్చిక రాశిలో శరీర ప్లానెట్ శుక్ర ఉన్నారు. వైఫ్ హారోస్కోప్లో చూడండి, జీవా ప్లానెట్ కుజ ఇందాక ధను రాశిలో ఉన్నాడు చూసాం మనం అది. ఇక్కడ చూడండి, వైఫ్ హారోస్కోప్లో లగ్నం వచ్చేసేసి ధను లగ్నం. ఓకే, నెక్స్ట్ ఇందాక శరీర ప్లానెట్ శుక్ర ఈజ్ ఇన్ వృశ్చిక రాశి, వైఫ్ హారోస్కోప్లో చంద్ర ఈజ్ ఇన్ వృశ్చిక రాశి. ఓకే, ఇందాక మనం చూసాము హస్బెండ్ హారోస్కోప్లో శరీర ప్లానెట్ శుక్ర,
సో ఇక్కడ లగ్న వచ్చేసి వైఫ్ హారోస్కోప్లో లగ్న ఇస్ ఇన్ పూర్వాషాఢ నక్షత్రం, అంటే శుక్రుడిది ఆ నక్షత్రం. శరీర ప్లానెట్ శుక్రుడు అయ్యాడు కాబట్టి శుక్ర నక్షత్రంలో లగ్నం పడింది. అదే నెక్స్ట్ ఇందాక హస్బెండ్ హారోస్కోప్ చూసాం కదా, లో శరీర ప్లానెట్ శుక్ర ఈజ్ విత్ బుధ. సో వైఫ్ నక్షత్ర ఈజ్ జ్యేష్ఠ ఇన్ వృశ్చిక రాశి, బుధ నక్షత్ర. సో ఈ విధంగా హస్బెండ్ హారోస్కోప్ నుంచి వైఫ్ యొక్క లగ్న చంద్ర మనం చూసాము. ఇప్పుడు వైఫ్ హారోస్కోప్ నుంచి హస్బెండ్ యొక్క లగ్న నక్షత్ర మనం చూద్దాం, రాశి. హస్బెండ్ యొక్క వైఫ్ హారోస్కోప్లో సప్తమాధిపతి బుధుడు, ధను లగ్నం, సప్తమాధిపతి బుధుడు. ఈ బుధుడు వచ్చేసేసి తులారాశిలో ఉన్నాడు. ఓకే, తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. సో జీవా ప్లానెట్ ఈజ్ రాహు. రాహు ఈజ్ ఇన్ పుబ్బా నక్షత్ర, కానీ ఇక్కడ బలమైన గ్రహం గురు. సో శరీర ప్లానెట్ ఈజ్ గురు. సో ఇక్కడ రాహు గురు, జీవా అండ్ శరీర ప్లానెట్స్. ఇక్కడ చూడండి, రాహు ఈజ్ ఇన్ లియో, సింహరాశిలో రాహు ఉన్నాడు. శరీర ప్లానెట్ గురు వచ్చేసేసి సింహరాశిని చూస్తున్నాడు. హస్బెండ్ లగ్న చూడండి, సింహ లగ్న. ఓకే, అదే వైఫ్ హారోస్కోప్లో జీవా ప్లానెట్ రాహు ఈజ్ ఆస్పెక్టింగ్ కుంభ. సో హస్బెండ్ హారోస్కోప్ చూడండి, చంద్ర ఈజ్ ఇన్ కుంభ ఇన్ రాహు నక్షత్ర, శతభిష నక్షత్ర, రాహు నక్షత్ర. సో ఇలా మనం చూసాం. ఇంకోటి లగ్న వచ్చేసేసి మఖ, లగ్న నక్షత్ర వచ్చేసేసి మఖ నక్షత్రం, అంటే కేతు నక్షత్రంలో పడింది. అదేలాగా చూడండి, ఇక్కడ వైఫ్ హారోస్కోప్లో శరీర ప్లానెట్ గురు ఈజ్ ఆస్పెక్టెడ్ బై కుజవత్ కేతు అని చెప్పని అన్నారు. సో కేతు తీసుకుంటాం. ఇంకొక కాంబినేషన్ ఉంది, ఇక్కడ నేను ఇవ్వలేదు, బట్ ధనుర్లగ్నకి నవమాధిపతి వచ్చేసేసి రవి. ఈ రవికి జీవా శరీర ప్లానెట్స్ వచ్చి గురు అండ్ కేతు, ఎందుకంటే రవి ఇక్కడ అనురాధ నక్షత్రంలో ఉన్నాడు. బలమైన ప్లానెట్ ఇక్కడ గురు. సో గురు అండ్ కేతు జీవా శరీర ప్లానెట్స్ అయ్యారు. ఈ గురు సింహరాశిని చూస్తుంది. సో హస్బెండ్ లగ్న వచ్చేసేసి సింహ లగ్న, ఇందాక చూసాం కదా. హస్బెండ్ లగ్న వచ్చేసేసి సింహ లగ్న, కేతు ఇస్ లగ్న నక్షత్రాధిపతి. ఓకే, నెక్స్ట్ ఇంకో కపుల్ హారోస్కోప్ చూపిస్తాను. చూడండి, ఇది హస్బెండ్ హారోస్కోపు. లగ్న వచ్చేసేసి కన్యా లగ్న, సప్తమాధిపతి గురు జీవా శరీర ప్లానెట్స్ వచ్చి శని అండ్ కేతు. శని ఇక్కడ మకర రాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు, కేతు వచ్చేసేసి ధను రాశిలో ఉన్నాడు. జీవా ప్లానెట్ శని ఎక్కడెక్కడ చూస్తుంది? మీనరాశిని చూస్తుంది, కర్కాటకాన్ని చూస్తుంది, తులారాశిని చూస్తుంది. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా శని వచ్చేసేసి కర్కాటకాన్ని చూస్తుంది. వైఫ్ లగ్న వచ్చేసేసి కర్కాటక లగ్న. ఇందాక శని ఇక్కడ మకరంలో చూసాం హస్బెండ్ హారోస్కోప్లో. ఆ మకరలో ఉండి శని ఇక్కడ తులారాశిని కూడా చూస్తోంది. సో ఇక్కడ వైఫ్ హారోస్కోప్లో చంద్ర ఈజ్ ఇన్ తులా. ఓకే, ఇక్కడ వైఫ్ హారోస్కోప్లో లగ్న నక్షత్ర ఈజ్ పుష్యమి, సాటర్న్ నక్షత్ర, శని నక్షత్ర. ఎందుకని? చూడండి, జీవా ప్లానెట్ శని ఈజ్ వెరీ స్ట్రాంగ్. తన ఓన్ హౌస్లో స్వక్షేత్రంలో చాలా బలంగా ఉంది. సప్తమాన్ని చూస్తుంది, సప్తమాధిపతిని కూడా చూస్తుంది. అండ్ బేసిక్గా శరీర ప్లానెట్ శని అయ్యింది, వెరీ స్ట్రాంగ్ ఇక్కడ. సో వైఫ్ హారోస్కోప్లో లగ్న ఈజ్ ఇన్ పుష్యమి నక్షత్ర, శని నక్షత్ర అయింది. ఓకే, నెక్స్ట్ చంద్ర ఈజ్ ఇన్ స్వాతి.
స్వాతి ఎందుకు అంటే శనివత్ రాహు, శని ఈజ్ ఈక్వల్ టు రాహు. సో ఇక్కడ చంద్ర ఈజ్ ఇన్ రాహు నక్షత్ర. ఇప్పుడు వైఫ్ హారోస్కోప్ నుంచి హస్బెండ్ హారోస్కోప్ చూద్దాం. సప్తమాధిపతి శని, శని జీవా శరీర ప్లానెట్స్ వచ్చేసేసి శని అండ్ గురు. సప్తమాధిపతి శని యొక్క జీవా శరీర శని అండ్ గురు. ఈ శని ఇక్కడ ఉన్నాడు చూడండి, మీన లగ్నంలో, మీన రాశిలో ఉన్నాడు. శని డైరెక్ట్గా కన్యా రాశిని చూస్తుంది. సో హస్బెండ్ లగ్న ఈజ్ కన్యా లగ్న. నెక్స్ట్ శరీర ప్లానెట్ వైఫ్ హారోస్కోప్లో సప్తమాధిపతి శరీర ప్లానెట్ గురు కర్కాటకం నుంచి మకరాన్ని చూస్తుంది. గురువు మకరాన్ని చూస్తుంది. అందుకని హస్బెండ్ హారోస్కోప్లో చంద్ర ఇజ్ ఇన్ మకర. ఇక్కడ హస్బెండ్ హారోస్కోప్లో లగ్న ఈజ్ ఇన్ హస్త నక్షత్ర, చంద్ర నక్షత్రం అయింది. ఎందుకంటే వైఫ్ హారోస్కోప్లో శరీర ప్లానెట్ గురు ఇజ్ ఇన్ చంద్ర రాశి. అందుకనేసేసి హస్బెండ్ హారోస్కోప్లో లగ్న ఈజ్ ఇన్ హస్త నక్షత్ర. ఇప్పుడు హస్బెండ్ హారోస్కోప్లో చంద్ర ఈజ్ ఇన్ ఉత్తరాషాఢ. ఇక్కడ ఉత్తరాషాఢ కనెక్షన్ ఎలా వచ్చింది, ఉత్తరాషాఢ సంధి కదా, ఎలా వచ్చింది అని చెప్పని అనుకుంటే చూడండి, జీవా ప్లానెట్ శని ఈజ్ ఆస్పెక్టింగ్. శని దృష్టి ఎక్కడుందంటే ధను రాశి మీద ఉంది. శని ధనుస్సును చూస్తుంది కదా. నెక్స్ట్ గురు వచ్చేసేసి శరీర ప్లానెట్ గురు. ఈ గురు ఇక్కడ కర్కాటకంలో ఉండి మకర రాశిని చూస్తున్నాడు. గురు ఏమో మకర రాశిని చూస్తున్నాడు, శని వచ్చేసేసి ధను రాశిని చూస్తుంది. ఈ రెండిట్లో ఉన్న కామన్ నక్షత్ర ఉత్తరాషాఢ. అందుకని హస్బెండ్ హారోస్కోప్లో చంద్ర ఈజ్ ఇన్ ఉత్తరాషాఢ నక్షత్ర. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకళ్ళ హారోస్కోప్ నుంచి ఒకళ్ళది లగ్న చంద్ర రాశి నక్షత్రం అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. ఇప్పుడు ఇద్దరి పంచమాలు ఎలా మ్యాచ్ అవుతాయి అని చెప్పని చూద్దాం. అంటే సంతానం యొక్క లగ్నం నక్షత్రం ఇవి ఇద్దరి హారోస్కోప్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అలా ఇద్దరి పంచమాలు మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, హస్బెండ్ హారోస్కోప్ ఇది. హస్బెండ్ హారోస్కోప్లో లగ్నం వచ్చేసేసి ధనుర్లగ్నం. ధనుర్లగ్నం పంచమాధిపతి కుజ. ఈ కుజుడి యొక్క జీవా శరీర అంటే కుజ అండ్ శుక్ర. జీవా శరీర ప్లానెట్స్ కుజ శుక్ర. ఇక్కడ చూడండి, జీవా ప్లానెట్ కుజ ఈజ్ ఇన్ కన్యా అండ్ శరీర ప్లానెట్ శుక్ర ఈజ్ ఇన్ మకర. ఇక్కడ జీవా ప్లానెట్ కుజ మీన రాశిని చూస్తుంది. సో వాళ్ళ అబ్బాయి లగ్నం వచ్చేసేసి మీన లగ్నం అయింది. చంద్రుడు కూడా మీన రాశిలోనే ఉన్నాడు. అయితే ఈ చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, జీవా ప్లానెట్ హస్బెండ్ హారోస్కోప్లో పంచమాధిపతి యొక్క జీవా ప్లానెట్ కుజ శనితో కలిసి ఉన్నాడు. అండ్ శుక్రుడు శరీర ప్లానెట్ శుక్రుడు శని రాశిలో ఉన్నాడు. కాబట్టి శని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇక్కడ. సో వాళ్ళ అబ్బాయి హారోస్కోప్లో చంద్ర ఇజ్ ఇన్ ఉత్తరాభాద్ర నక్షత్ర. నెక్స్ట్ అదే జీవా ప్లానెట్ పంచమాధిపతి యొక్క జీవా ప్లానెట్ కుజుడు ఇక్కడ బుధరాశిలో ఉన్నాడు. బుధరాశిలో ఉన్నాడు. శరీర ప్లానెట్ శుక్రుడు బుధుడితో కలిసి ఉన్నాడు. అందుకని వాళ్ళ అబ్బాయి యొక్క లగ్న నక్షత్ర వచ్చేసేసి రేవతి బుధ నక్షత్ర. ఓకే, ఇదే ఇలాగనే వాళ్ళ వైఫ్ హారోస్కోప్తో చూస్తే కూడా వాళ్ళ అబ్బాయిది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది వైఫ్ హారోస్కోప్. ఇందాక హస్బెండ్ హారోస్కోప్ నుంచి మనం చూసాము. ఇప్పుడు ఇది వైఫ్ హారోస్కోప్. వైఫ్ హారోస్కోప్లో లగ్నం వచ్చేసేసి మేషలగ్నం. పంచమాధిపతి రవి. రవి యొక్క జీవా శరీర ప్లానెట్స్ శని అండ్ కుజుడు. ఈ శని వృశ్చిక రాశిలో ఉన్నాడు, కుజుడు ధను రాశిలో ఉన్నాడు. ఈ శరీర ప్లానెట్ కుజుడు ధను రాశిలో నుంచి చతుర్థ దృష్టితో మీనరాశిని చూస్తున్నాడు. వాళ్ళ అబ్బాయిది మీనరాశి అండ్ రాశి మీనంది, మీనం లగ్నం కూడా మీన లగ్నం.
ఇక్కడ శని జీవా ప్లానెట్ అయ్యాడు. ఇక్కడ పంచమాధిపతి యొక్క జీవా ప్లానెట్ శని కాబట్టి చంద్రుడు, వాళ్ళ అబ్బాయి చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు, శని నక్షత్రం. సో ఇలా జీవా శరీర కాన్సెప్ట్ను ఉపయోగించి ఒక వ్యక్తికి ఎవరు ఏ లగ్నం వారు, రాశి వారు, నక్షత్రం వారు భార్యగా లేక భర్తగా రావచ్చు అనేసి మనం తెలుసుకోవచ్చు. ఇది మ్యారేజ్ మేకింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ పంచమ రిఫ్లెక్ట్ అయినప్పుడు, అంటే పంచమాన్ని చూసేటప్పుడు మనకి ఇప్పుడు ఇది ఎక్కడ చూడొచ్చు అంటే సి సెక్షన్ ముహూర్తాలు అడిగినప్పుడు అప్పుడు కూడా ఇది మనం ఇది బేస్ చేసుకుని చూడొచ్చు. సో ఇలా చూడొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై మీనాట.